నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురుగారు? అద్భుతంగా ఉన్నాను. అమ్మవారి అనుగ్రహంతో మీ అందరూ కూడా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనం వాస్తు ప్రకారంగా చూసుకుంటే గురువుగారు, జనరల్గా అందరూ ఇళ్లల్లో బీరువాలు ఎక్కడ పెట్టుకుంటే వాళ్ళకి అదృష్టం ఎక్కువ వస్తుందని చెప్పేసి చాలా డౌట్స్ ఉంటాయి. అంటే ఏ వైపున తూర్పు ఇట్లా ఉంటాయి కదా, ఎట్లా పెట్టుకుంటే బాగుంటుంది గురువుగారు? మనకి శాస్త్రంలో ఏంటంటే అమ్మ, చాలామందికి తెలియక ఏం చేస్తారంటే నైరుతిలో పెట్టుకుంటారు. ఎవ్వరు మీరు ఏ ఇంటికి వెళ్ళినా కూడా నైరుతిలో బీరువా. ఎందుకంటే బీరువా బరువు పెట్టాలి కదా, అందుకే బరువైన వస్తువు, పెద్ద వస్తువు మనకు బీరువాలా కనిపిస్తుంది కాబట్టి బీరువా తీసుకెళ్ళి నైరుతిలో పెడతారు. అది తప్పని నేను చెప్పట్లే, కానీ మీరు ఇక్కడ అడిగింది ఏమిటి? లాభం కావాలి, ధనం కావాలి. మనకి విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో ఏం చెప్పారు? నైరుతిలో బీరువా పెట్టుకోనేమని చెప్పారా అనేది మనకు కావాలి. బరువు పెట్టమన్నాడు కానీ బీరువా పెట్టమని చెప్పలే. నైరుత్యత శస్త్రగారు అన్నాడు, అంటే శస్త్రములు అంటే మనం చేసేటువంటి పనిముట్లు పెట్టుకోమని చెప్పాడు అక్కడ. అంటే ఏమిటి? ఉదాహరణ, నేను వాస్తు పండితుడిని, నా కంపాసు లేకపోతే నేను చూసే ల్యాప్టాపు, అట్లాంటి ఒక డాక్టర్ గారు ఉన్నారు, అతను స్టెతస్కోపు, లేకపోతే ఒక రైతు ఉన్నాడు, ఆయన నాగలి నైరుతిలో పెట్టుకోవాలి. అంటే అతను ఏ పని చేస్తాడో ఆ పని టాలెంట్కి సంబంధించి ఒక వడ్రంగి ఉన్నాడు, ఆ కుండ అది తిప్పేది ఉంటుంది చూసారు, ఆ కుండ, ఆ మట్టి, అవన్నీ అక్కడ పెట్టుకోవాలి. మీరు వాడేటువంటి పనిముట్లు ఏవైతే ఉంటాయో వాటిని అక్కడ పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి నైరుతిలో అంటే మీ యొక్క టాలెంట్స్ పెరుగుతాయి అక్కడ ఉంటాయి. చాలామంది తెలియక బీరువా పెట్టి అక్కడ డబ్బులు పెడతారు. అక్కడ డబ్బులు పెట్టమని ఎక్కడ చెప్పలేదు. అసలు మనీ పెట్టమని ఎక్కడ చెప్పారు? ఉట్టి మనీ ఎక్కడ చెప్పారు అని చెప్పి చూసుకున్నట్లయితే బీరువా రూపంలో పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టుకోవాలి? దీనికి శాస్త్రంలో ఉట్టి మనీ అంటే ఉట్టి లాకర్ పెట్టుకోవాలి. ఉత్తరే నిధి సంస్థితం శ్లోకం అంటే ఉత్తరం వైపు నిధులు పెట్టుకో. నిధులు అంటే ఏమిటి? ధనము, బంగారము, మీ ల్యాండ్ పేపర్స్, విలువైనటువంటి వస్తువులన్నీ కూడా నిధులు కిందకు వస్తాయి కదా, వాటిని ఉత్తరంలో పెట్టుకోమన్నాడు. అంటే ఉత్తరం అంటే ఎటు? ఇది తూర్పు అనుకోండి, సూర్యుడు ఇటు నుంచి వస్తున్నాడు, అంటే ఇంట్లో నిలబడి నేను చూస్తున్నాను, సూర్యుడు ఉదయిస్తున్నాడు. మన ఎడం చేతి వైపు ఉన్నది ఉత్తరము, కుడి చేతి వైపు ఉన్నటువంటి దక్షిణం, అంటే నార్త్ సౌత్. ఈ ఎడం వైపు ఉన్నటువంటిది ఏదైతే ఉందో, వాల్ ఏదైతే ఉందో, ఇంటి లోపల నుంచి చూసుకుంటే, బయట నుంచి కదా, మళ్ళీ అందరు కన్ఫ్యూజన్తో బయటకు పోతారు. ఇంటి లోపల నుంచి ఎడం వైపు ఉన్నటువంటిది సూర్యుని మనం ఇటు చూస్తున్నాము, సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్నప్పుడు ఇది ఉత్తరం అంటారు. ఇక్కడ ఈ ఇంటి మొత్తానికి ఉత్తరం మధ్యం ఎక్కడొచ్చిందో చూసుకొని అక్కడ చిన్న లాకర్లా పెట్టి మనీ పెట్టుకోవాలి. మనీ, జ్యువెలరీ ఆర్ ల్యాండ్ పేపర్స్ అక్కడ పెట్టుకోవాలి. ఇంకా సెకండ్ ఆప్షన్, లేదంటే మేము అక్కడ హాల్ వస్తుంది, హాల్లో పెట్టలేం కదా, మన లాకర్ తీసుకుపోయి అందరూ వచ్చిపోతుంటారు, కొంచెం ఇబ్బందికరమైన విషయము అన్నప్పుడు, లేదా కొంతమందికి ఏమవుతుంది, అక్కడ హాల్ రాకుండా ఒక రూమ్ కూడా వస్తుంది కొంతమంది ఉత్తరంలో. అలాంటప్పుడు ఆ ఉత్తరం రూమ్లో పెట్టుకున్నప్పుడు దోషం ఉండదు, అంటే ఇబ్బంది ఏమి ఉండదు వారికి. అలా కాకుండా నైరుతి బెడ్రూమ్లో పెట్టుకోవాలంటే ఎలాగా అని చెప్పి చూసుకుంటే, మనకి పశ్చిమే భోజనం చేయవ అంటే పడమరం వైపు కూర్చొని భోజనం చేయమని చెప్పారు. అదే ప్లేస్లో శాస్త్రంలో పడమర వైపు అంటే ఇంటి మొత్తానికి పడమర మధ్యలో లాభాన్ని ఇచ్చేటువంటిది, గెయిన్స్ని ఇచ్చేటువంటిది, ప్రాఫిట్స్ ఇచ్చేటువంటి జోన్ ఉంటుందని చెప్తుంది శాస్త్రం. అందుకని ఇంటి మొత్తానికి పడమర భాగం ఎక్కడ వస్తుంది అంటే, నైరుతి గది ఉందనుకోండి, నైరుతికి వాయువ్య భాగం, అంటే ఉదాహరణకి ఇది నైరుతి గది అనుకుందాం. నైరుతి గదిలో ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణము, ఇది ఉత్తరం. నైరుతి గదిలో ఈ నైరుతి గదిలో ఈ మూలను నైరుతి అంటారు, నైరుతి మూల అంటారు. ఈ మూల ఉండేదాన్ని ఆ నైరుతి గదిలో వాయువ్యం అంటారు. అది మొత్తం ఇంటికి ఆల్మోస్ట్ మీకు అది ఎక్కడ వస్తుంది అంటే సేవింగ్స్ చేసే జోను, బెనిఫిట్ జోన్ అంటారు దాన్ని. అక్కడ బీరువా పెట్టుకోవాలి. అక్కడ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. అక్కడ మనీ పెడితే మీ గెయిన్స్ అంటే మీరు ఆ ధనం వల్ల లాభాలు పొందగలుగుతారు, ఆ ధనం వల్ల ప్రాఫిట్స్ పొందగలుగుతారు. అక్కడ ఉండేటువంటి ధనము, అక్కడ పెట్టేటువంటి ధనం ఏమవుతుందంటే మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేశారు, అప్పుడు దాని ద్వారా లాభం ఉంటుంది. మరి నైరుతిలో పెట్టుకుంటే రాదా ధనము అంటే, ఇక్కడ రెండు విషయాలు. నైరుతిలో పెట్టుకున్నప్పుడు మీ ఇల్లు కనుక ఒక 20 degrees తిరిగిందనుకోండి, 20-25 degrees తిరిగిందనుకోండి, అప్పుడు ఆ నైరుతి భాగం కూడా బెనిఫిట్ జోన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ ఇటు టిల్ట్ అయింది, ఉదాహరణకి అంటే తూర్పు ఇటు ఉన్నటువంటి తూర్పు, ఇటున్న ఉత్తరము ఇటు తిరిగిందనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే ఆ నైరుతి కాస్త వేస్టేజ్ జోన్ కింద మారుతుంది. అంటే సమ్ ప్రాబబిలిటీ ఏముంది అక్కడ అంటే, నైరుతిలో పెట్టడం వల్ల మీకు 360 degrees ఉన్నది 340కో 355కో తిరిగింది అనుకోండి, అప్పుడు అది ఏమైపోతుంది, ఆ జోన్ నైరుతి జోన్ ఏమవుద్ది, మీరు అందరూ పెట్టుకునేటువంటి బీరువా వేస్టేజ్ జోన్ అవుతుంది. డబ్బులు పెడితే వేస్ట్ అయిపోతూ ఉంటాయి, డబ్బులు పెడితే మొత్తం పోతూ ఉంటాయి, అది పరిస్థితి. కాబట్టి శాస్త్రంలో చెప్పినటువంటి నైరుతి భాగంలో స్కిల్స్ ప్లేస్ కాబట్టి మీ పనిముట్లు పెట్టుకోండి.
మీరు ఏ రంగంలో ఉంటే అవి పెట్టుకోండి. ఉత్తరం మధ్యలో లాకర్ పెట్టి అక్కడ డబ్బులు పెట్టండి, బంగారం పెట్టండి. నైరుతి బెడ్రూమ్లో వాయువ్యం మూల బీరువా పెట్టుకోండి. ఇది కరెక్ట్ ప్రాసెస్, శాస్త్రంలో చెప్పినటువంటిది. అయితే ఈ ఉత్తరంలో కూడా ఉత్తరే నిధి సంస్థితం అన్నారు కాబట్టి ఉత్తరం గోడకు కంప్లీట్గా వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. అక్కడ తెలియక చాలామంది క్రీము, ఎల్లో, రెడ్ ఈ కలర్స్ వేస్తారు. అప్పుడు ఏమైపోద్ది అంటే స్పేస్ ఎలిమెంట్ ఉండాలి అక్కడ. వైట్ అంటే స్పేస్ ఎలిమెంట్. అక్కడ వాటర్ ఎలిమెంట్ దగ్గర అగ్ని సంబంధించినటువంటి రెడ్ కలర్ లాంటివి వేస్తే దోషం ఏర్పడుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.